చూడమ్మా, మార్కు సువార్త 9వ అధ్యాయం 14 వచనం. వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు శాస్త్రులు తర్కించుటయు చూచిరి. వెంటనే జనసమూహమంతయు ఆయనను చూచి ఆయన యొద్దకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేని గురించి వారిని అడుగుగా, జనసమూహములో ఒకడు, బోధకుడా, అది ఎక్కడ వారిని పట్టునో అక్కడ వారిని పడద్రోయిను. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిల్లును. దాన్ని వెళ్ళగొట్టుడని ఈ శిష్యులను అడిగితిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, విశ్వాసము లేని తరము వారులారా, నేనెంతకాలం మీతో నుందును, ఎంతవరకు మిమ్మును సహింతును, వారిని నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పగా, వారాయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. దయ్యము ఆయన్ను చూడగానే వారిని విలవిల్లాడించెను గనుక వాడు నేలపడి నురుగు గార్చుకొనుచు పొరలాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగుగా, అతడు బాల్యము నుండియే అది వాని నాశనము చేయవలని తరచుగా అగ్నిలోను నీళ్ళల్లోనూ పడద్రోయిను. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని ఆయనను. అందుకు మెస్సయ్య, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని చెప్పెను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పెను. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట మెస్సయ్య చూచి, మోగవైన చెవిటి దయ్యమా, వారిని వదిలిపోమ్ము, ఇక వారిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పెను. ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేకవేసి వాన్నెంతో విలవిలలాడించి వదిలిపోయిను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయినని. అయితే మెస్సయ్య వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలబడెను. సరే, చాలమ్మా. ఇక్కడ పిల్లారా, మోగ దయ్యము, చెవిటి దయ్యము ఒక వ్యక్తికి పట్టింది. ఆ మోగ దయ్యము, చెవిటి దయ్యం అంటే పిల్లారా, ఆ దయ్యం పట్టినప్పుడు ఇక మాటలు వినబడవు, మాటలు రావు. అంటే అతడికి మాటలు రావడం లేదు, మాటలు వినబడడం లేదు. అంటే మోగ, చెవిటి. అందువల్ల ఈ రోజుల్లో అనేక వ్యాధులకు కారణము దయ్యాలని మనం గ్రహిస్తున్నాం. ఈ దయ్యాల వలనే మనుషులు మూగివారుగాను చెవిటివారుగాను ఉంటారని మనము గ్రహించగలుగుతున్నాం. కాబట్టి పిల్లారా, మోగ దయ్యము అదే చెవిటి దయ్యం. అంటే అతడికి మాటలు రాకుండా,
చెవులు వినబడకుండా అది ఏం చేసిందంటే ఆ దయ్యము బంధించి వేసిందనమాట. అందువల్ల అతడు మాట్లాడలేదు, అతడికి ఏమి వినపట్టలేదు, ఏమి కూడా అతడు వినడం లేదు. పిల్లారా, అది ఈనాడు కూడా చాలా సంఘాల్లో లేకపోతే మనుషుల్లో కూడా ఆయన యొక్క రక్షణ పొందిన వారు కూడా, ఆయన నామంలో బాప్తిజం పొందిన వారు కూడా, ఆయన బిడ్డలకు కూడా ఆత్మీయంగా అదే ఒక దయ్యము వాళ్ళని పట్టి ఉంటుంది అన్నమాట. అంటే ఈ దయ్యం ఏం చేసిందంటే ఈ యొక్క వ్యక్తికి మాటలు రావట్లేదు, ఏమండి వినపట్టలేదు. ఈ దయ్యం పరిస్థితి. అదే కొంతమందికి వేరే దయ్యం ఉంటుంది, అలా మాటలొచ్చు, వినబడతాయి, మాటలొచ్చు, కానీ వాళ్ళకు కూడా దయ్యం బట్టి ఉంటుంది. ఈ దయ్యం ఏం చేస్తుందంటే ఈ దయ్యం బట్టి వాళ్ళని అంటే ఆయన విషయంలో మూగి వాళ్ళ ఉంటారన్నమాట. లోక విషయంలో బాగానే మాట్లాడతారు, లోక విషయంలో చక్కగా అన్నీ వింటుంటారు, గలగలగల మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆయన దగ్గరకు వచ్చేటప్పటికి, ఆయన విషయంలోకి వచ్చేటప్పటికి ఎల్లప్పుడూ ఆయన్ని స్తుతించలేని వారుగాను, ఏమండి వాక్యము వినని వారుగాను, అంటే వింటున్నట్టు ఉంటారు కానీ అది హృదయంలోకి వెళ్ళదు. అలాగే వందనాలు చెప్పనటువంటి వారు కానీ, ఎవరైనా సహోదరులు ఇస్తే వందనాలు చెప్పరు, షాలోం అని చెప్పరు. ఇలాగూ ఆయన గురించి మాట్లాడవలసిన వాటిని మాట్లాడనివ్వకుండా, ఆయన్ని స్తుతించనివ్వకుండా, ప్రార్థించనివ్వకుండా, ఆయన్ని ఘనపరచనివ్వకుండా, సహోదరులతో మాట్లాడనీయకుండా అదొక రకమైన దయ్యం వీళ్ళని బంధించుంటుంది అనమాట. అందువల్ల వాళ్ళు ప్రార్థన చేసుకోలేరు, వాళ్ళు ఆయన గురించి మాట్లాడలేరు, ఆయన స్తుతించలేరు, ఆయన కీర్తించుతూ జీవించలేరు. అంటే ఆత్మ సంబంధంగా ఆయన్ని గురించి మాట్లాడనివ్వకుండా, స్తుతించనివ్వకుండా, గణపరచనివ్వకుండా, కీర్తించనివ్వకుండా ఆ దయ్యము ఏం చేస్తుంటే బంధించేస్తారన్నమాట. అప్పుడు ఎంత చెప్పినా ఎల్లప్పుడు ప్రార్థన చేయి, పాటలు పాడుకో, స్తుతించు, ఆయన గురించి మాట్లాడు, లేకపోతే వాక్యం వింటుండు అంటున్నా కానీ పట్టించుకోరు అనమాట. ఆ దయ్యం అలాంటిది, ఏమి పట్టించుకోరు, ఏమి స్తుతించరు, వింటారంతే. ఆ పనుల్లో పడి ఈ పనుల్లో పడి ఆ కబుర్లు చెప్పుకుంటూ ఈ కబుర్లు చెప్పుకుంటూ అక్కడ అలాగా ఇక్కడ ఎలాగని అవి లోకరీతిగా బాగా పని చేస్తుంటారు. కానీ ఆత్మ సంబంధంగా వచ్చేటప్పటికి నోరు ఆయన కోసం పనిచేయదు, చెవులు ఆయన కోసం పనిచేయవు. ఈ ఈ ఈ రకమైన మూగోళ్ళు ఉన్నారు, ఈ రకమైన చెవిటోళ్ళు ఉన్నారు. వందనాలు చెప్పరు, ఆరాధన చేయరు, ప్రార్థన అంటే ఇష్టం ఉండదు. నీకు అర్థమైందా? కాబట్టి ఈ రకమైన దయ్యం, ఎలాంటి దయ్యం, ఈ దయ్యం పట్టిన వాళ్ళు ఏంటంటే వాక్యం వింటారు, లోకరీతిగా బాగానే ఉంటారు, కానీ ఆత్మ సంబంధంగా మూగోళ్ళు అనమాట. వీళ్ళు ఆత్మ సంబంధంగా చెవిటోళ్ళు, వింటారు, వింటున్నట్టు నటిస్తారు, వినేవాళ్ళు వింటారు, కాదంటలేదు. ఈ దయ్యం పట్టిన వాళ్ళు వాక్యాన్ని వినరు, ఆరాధనకు రారు. ఎందుకు రావట్లేదయా అన్నాం అనుకోండి, మాకు ఆ కాలేజీలో పనులు ఉన్నాయి, ఈ కాలేజీలో వర్క్లు ఉన్నాయి, చెప్పాను కదా అయ్యి అని. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. అదొక రకమైనటువంటి ఆ దయ్యము, ఆ మోగ దయ్యము, అతనికి పూర్తిగా ఏ మాటలు రాకుండా పట్టేసిన దయ్యం ఉంది. ఏ మాటలు వినబడకుండా మూగివాడు, చెవుడు, ఏమీ వినపడదు. మూగదయ్యం పట్టింది. అతను అదే విధంగా ఒక్కొక్కరిలో ఒక్కొక్క దయ్యం పడుతుంది. అబద్ధాలాడి దయ్యం పట్టింది అనుకోండి, అతడు అబద్ధాలు ఆడుతూ ఉంటాడు, అతడు మాండం. అర్థమైందా? కోపిష్టి దయ్యం పట్టింది అనుకోండి, ఎప్పుడు రుసరుసరుసరుసలు ఆడిపోతూ ఉంటాడు, చిరాకు పరాగ్గా ఉంటుంటాడు.
అలాగే గర్వపు దయ్యం పట్టింది అనుకోండి, ఎప్పుడు కూడా వెన్ను గర్వం ఉంటాడు అనమాట. ఇలా 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 గర్వంగా ఉంటాడు, పొగరగా గర్వంగా సమాధానం చెప్తుంటాడు, రెక్లెస్గా సమాధానం చెప్తుంటాడు, దీనత్వం కనపడదు. అదొక రకమైన దయ్యం. మీకు అర్థమైందా? అలాగే తిండిపో దయ్యం ఉండదు, ఎప్పుడు తిందాం తిందాం ఎన్ని దయ్యాలు. ఎప్పుడు అలాగే డబ్బు దయ్యం ఉండదు, ఎప్పుడు కూడా డబ్బు 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 డబ్బు. ఈ విధంగా పిల్లారా రకరకాల దయ్యాలు ఉన్నాయి. తాగే దయ్యం ఉంటుంది, ఎప్పుడు చీకటి పడిద్దా తాగుదామా, ఆ దయ్యం అది పట్టేసి తాగిస్తుంటుంది. అతను వ్యభిచారపు దయ్యం ఉంటుంది, అది ఆడవాళ్ళలో ఉండదు, మగవాళ్ళలో కూడా ఉండదు. అలాగే ఇంక అదే ఆలోచనలు, అదే ధ్యాస. లేకపోతే అమ్మాయిలు తెప్పించి అబ్బాయిలు తెప్పించి ఇలాగూ రకరకాల కొంతమందికి అందంగా కనపడాలని దయ్యం ఉంటుంది. ఆ దయ్యం లోపల ఉందనుకుంటే ఎప్పుడు కూడా పైకి అందంగా కనపడాలా. కాబట్టి రకరకాల దయ్యాలు. అలాగే వ్యాధులు, జ్వరాలు కలుగు చేసే దయ్యాలు, క్యాన్సర్ కలుగు చేసే దయ్యాలు, రకరకాల వ్యాధులకు సంబంధించిన దయ్యాలు. ఈ విధంగా రకరకాల దయ్యాలు ప్రపంచంలో ఉన్నాయి. ఈ మనుషుల్లో ఆ దయ్యాలు పనిచేస్తూ ఉంటాయి, చాలా ప్రమాదకరమైనటువంటి. అలాగే ఇక్కడ కూడా ఈ యొక్క చూడండి, జనసమూహంలో ఒకడు బోధకుడా మూగదయ్యం బట్టిన నా కుమారుని యొద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వారిని పట్టునో అక్కడ వారిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కోరుకొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. ఆ మూగ దయ్యము పట్టిన నా కుమారుని నీ వద్దకు తీసుకుని వచ్చాను. మూగ దయ్యం, ఆ దయ్యం పేరే మూగది, దానికి మాటలు రావు. ఆ వ్యక్తికి ఆ దయ్యం ఆ వ్యక్తిలో ఉందనుకో అతని మాటలు రావు, వినపడవు. సెల్ ఫోన్ చూసి దయ్యం ఉందనుకోండి, అదొక దయ్యం. అది పట్టేసిన దగ్గరికి భోజనం చేస్తున్న సెల్ ఫోనే, కూర్చుంటున్న సెల్ ఫోనే, ఏవో చూసుకుంటూ ఇలా కదిలితూ ప్రార్థన ఉన్నది ఏముండదు. ఆ దయ్యం ఇంకా సెల్ ఫోన్ ఆడిస్తా ఉంటారన్నమాట. ఏవో చూసుకుంటూ బైబిల్కి సంబంధించి ఏం చూసుకోరు, వాక్యానికి సంబంధించి ఏం చూసుకోరు. పిల్లలకు సెల్ ఫోన్ ఇస్తే వాళ్ళు అలా చూసుకుంటుంటారు. ఒక భార్య, ఒక భర్త, ఒక పిల్లలు దాని మీద కూర్చొని అలాగ చూసుకుంటూ ఉంటారు. బుధవారం ప్రార్థన చేసుకున్నాం కదా, శనివారం ప్రార్థనకి వెళ్ళి వచ్చాం కదా, ఆదివారం ప్రార్థనకి వెళ్ళి వచ్చాం కదా, ఇంకెందుకు మనకి? ఆ రకమైన దయ్యము ఆయన్ని ప్రార్థన చేసుకొని ఇవ్వకుండా, ఆయన స్తుతించనివ్వకుండా, అది ఆ సెల్ ఫోను, ఆ లోక సంబంధమైన దయ్యము ఆ పట్టి ఇంకా ఆ సెల్ ఫోన్లో అయ్యి చూస్తూ కూర్చుంటారన్నమాట. తల్లిదండ్రులు కూడా ఏమనరు, ఎందుకని? వాళ్ళలో ఉన్నది అదొక దయ్యం, వాళ్ళని ఏమనేది ఆ దయ్యం. ప్రార్థన చేసుకొని ఆ దయ్యం. పిల్లలు ప్రార్థన చేసుకోండి, సెల్ ఫోన్ ఏంటి, అస్తమానేంటి, ఏం చూస్తున్నారేంటి, ఏం అనరు. అసలు ఏం చూస్తున్నారో చూడరు. అదొక రకమైన దయ్యం అన్నమాట. ఆ సెల్ ఫోన్ చూసుకోవడానికి సహకరించే దయ్యం అది. అంటే ఈ దయ్యాలన్నీ ఏం చేస్తాయంటే ఆయన్ని స్తుతించుకొనివు, ప్రార్థన చేసుకొనివు. అలాగే మార్తలో ఉన్న దయ్యం, అదొక రకమైన దయ్యం. ఎప్పుడు చూసిన పనిరెత్తి పనే కుళాయి దగ్గరే కనపడుతుంటారు. ఎప్పుడు చూసినా బట్టల దగ్గర, గిన్నెల దగ్గర, వంటగదిలో ప్రార్థన ఉండదు. అయినా చేసుకోకూడదు అంటలేదు, ఈ లోకంలో వాళ్ళు కూడా చేసుకుంటారు, అందరూ చేసుకుంటారు ఈ పనులన్నీ. కానీ ఈ దయ్యం ఏం చేస్తుందంటే, ఈ యొక్క దయ్యం వీటి మీద తీసుకుని వెళ్ళిపోయి ఆయన్ని స్తుతించనివ్వకుండా, ప్రార్థించనివ్వకుండా, ఆయన వాక్యమును విననివ్వకుండా, ఆయన్ని మహింపరచనివ్వకుండా, యూట్యూబ్లో కానీ వాక్యం విననివ్వకుండా, వెళుతున్నా వస్తున్నా ఆయన స్తుతించనివ్వకుండా,
ఆయన కీర్తించనివ్వకుండా ఏదో ఒక దాంట్లో ముంచేస్తానమాట. ఇది పనులు చేసుకోవచ్చు, అదే పనుల్లో ఉండి ఆ మార్త ఎలాగైతే ఉందో అదే పనిలో ఉండి అవి చెవి ఇవ్వలేదు కదా మరి వాక్యం వినడానికి, మార్త ఇవ్వాల చెవి, అదే అన్నమాట. అలాగూ ఆ దయ్యం ఈనాడు చాలా సంఘాలను పట్టిందనమాట. మోగా చెవిటి దయ్యం అంటే ఆయన్ని స్తుతించలేనటువంటిది, ఆయన మహింపరచలేనటువంటిది, ఆయన గురించి మాట్లాడలేనటువంటిది, ఆయన కనపరచదు, ఆయన కీర్తించదు, ఏమి ఉండదు. అది ఆత్మ సంబంధముగా ఇది ఒక రకమైన మోగ దయ్యం. అంటే ఆయనను గురించి మాట్లాడకుండా, స్తుతించనివ్వకుండా, కీర్తించనివ్వకుండా, వాక్యం విననివ్వకుండా అది బంధించేస్తారు అన్నమాట. ఇంక వాళ్ళకి స్థుతి రాదు, పాటలు రావు, ప్రార్థన రాదు, వాక్యం విననివ్వదు. పట్టేసినప్పుడు ఇంకా అది ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేసుకోరు, ఇక అవి సెల్ ఫోన్లు వేసుకొని ముందు వేసుకొని కూర్చుంటారు అనమాట. ఏమి స్తుతించనివ్వదు అది. ఆ ఇల్లు వచ్చేవాళ్ళు చాలే అంటది అనమాట. నిరంతరము నిత్యము ఎల్లప్పుడూ ప్రార్థన చేయనివ్వదు అది. అలాగా ఆ దయ్యం పట్టిన క్రైస్తవులు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. ప్రార్థించలేని, స్తుతించలేని, మహింపరచలేని, కనపరచలేని, కీర్తించలేనటువంటి. కాబట్టి ఆ మోగా చెవిటి దయ్యము అతడికి పట్టినప్పుడు అతడు ఏ విధంగా మాట్లాడలేడు, మాట రావడం లేదు, అలాగే చెవులు వినపడటం లేదు. అలాగే ఈ మోగ దయ్యం పట్టినప్పుడు క్రైస్తవులకి ఎవరికైనా ఈ దయ్యం పట్టినప్పుడు ఆయన స్తుతించరు, ఆయన కీర్తించరు, ఆయన గణపరచరు. వింటారు, బాప్తిజం పొందుతారు, క్రైస్తవులుగా ఉంటారు, మందిరానికి వస్తుంటారు, తల్లిదండ్రులతో కూడా వస్తుంటారు, అన్నీ ఉంటుంటాయి. నోరు పనిచేయదు వాళ్ళకి. ఇంత వాక్యం వింటూ కూడా అల్లు చెప్పరు, ఆమెను చెప్పరు, ఏం అది బంధించేస్తారు. అక్కడ స్తుతించనివ్వదు. ఆ దయ్యం పట్టిన వాళ్ళని, ఆ దయ్యం వందనాలు చెప్పరు. ఎదురుగా సహోదరుడు వచ్చాడు అనుకోండి, వందనాలు బ్రదర్ అనరు. ఆ బ్రదర్ చెప్తాడు, ఏది చూద్దాం అనుకుంటాడు తప్ప చెప్పదు. ఈ దయ్యం చెప్పనివ్వదు. వాక్యం ఏం చెప్తుంది నేను అది పాటించాలనుకోనివ్వదు. ఆ దయ్యం ఏం చేస్తుందంటే నిన్ను ప్రార్థించనివ్వకుండా, నిన్ను స్తుతించనివ్వకుండా, అందువల్ల మూగోళ్ళ ఉంటారు బట్ ఎప్పుడు చూసినా ప్రార్థన లేకుండా, స్తుతి లేకుండా, ఎల్లప్పుడూ ప్రార్థన లేకుండా, పనుల్లో కూడా ఆయన గనపరుచుకుంటూ ఆ విధంగా లేకుండా, కీర్తించకుండా, వాక్యం గురించి మాట్లాడకుండా, వాక్యం వినకుండా ఉంటుంటారు అన్నమాట. వీళ్ళు ఆ దయ్యం, ఈ మోగ దయ్యం పట్టిన వాళ్ళు వినరు అసలు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క రెండు రకాలైన దయ్యాలు మనం చూస్తున్నాం. ఒక దయ్యమే అది ఆ విధంగా వ్యక్తిలో కనబడుతుంది, ఇక్కడ సంఘంలో కూడా కనబడుతుంది. సంఘాల్లో వింటారు వాళ్ళు, నోరు పని చేయదాలి. లోక సంబంధంగా మళ్ళీ బాగా మాట్లాడతారు, లోక విషయాలు బాగా వింటారు. ఆత్మ సంబంధంగా దీన్ని బంధించేస్తారు అన్నమాట దయ్యం. లోకరంగా ఎలాగైనా మాట్లాడు, కిందకెళ్ళి మాట్లాడు, నవ్వు, పక్క నవ్వు, కిందకెళ్ళి లోకరీతిగా నేను చెప్పుకున్నాను, వ్యవహారం పెద్దగా చెప్పేస్తుంటాడు. లోకరీతిగా బాగానే ఉండదు. లోక విషయాలు వినడంలో ఎవరేం చెప్పుకుంటున్నారా, ఎవరేంటా, వీటి విషయంలో బాగా ఉండదు ఆ దయ్యం. అంటే లోక సంబంధమైన వాటికి అనుమతిస్తే లోకరీతిగా బాగానే ఉంటారు, కానీ ఆత్మ సంబంధంగా ఉండదు అది. అందువల్ల ఇక్కడ ఆ దయ్యం అనేటువంటిది అతన్ని దయ్యం పట్టినప్పుడు అతను మాట్లాడటం లేదు, చెవులు వినబట్టడం లేదు. అలాగే ఈ దయ్యం పట్టిన వాళ్ళకు కూడా లోకరీతిగా మాట్లాడుతున్నారు, లోకరీతిగా విషయాలన్నీ వింటున్నారు, లోకబులని కూడా చక్కగా మమ్మీ అలాగే ఎలాగని చెప్తున్నారు, లేకపోతే డాడీ అలాగే ఎలాగని చెప్తున్నారు, లేకపోతే అన్న చెల్లి లేకపోతే బావ అక్క అని బాగా మాట్లాడుతున్నారు లోకరీతిగా. కానీ ఆయన విషయాల దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన మాటలు లేవు, ఆయన పాటలు లేవు, ఆయన స్థుతి లేదు, ఏమీ లేదు.
ఈ రకమైన దయ్యం. ఇక్కడ మనం ఈ రకమైన దయ్యాన్ని కొంతమందిలో, అది నీలో కూడా ఉందేమో చూడు. ఆ దయ్యం ఉందనుకోండి, స్తుతించడు, అతను మూగోళ్ళలా ఉంటాడు, ఎప్పుడు ఇంట్లో కూడా మూగోళ్ళలా ఉంటాడు. అన్ని మాటలు చెప్తాడు, మళ్ళీ బాగానే అన్నీ బాగానే ఉంటాయి. కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, భోజనాల దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, తిను తిను తినని చాలా చక్కగా మాట్లాడుకుంటారు. కూర బాగుందే, బాగుండిందే సిస్టర్, అలాగ వంట చేసుకున్న తర్వాత కింద కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. కానీ స్థుతి ఉండదు, గర్వపరచడం ఉండదు, మహింపరచడం ఉండదు, ఆహారాన్ని బట్టి ఆయన స్థుతించడం ఏముండవు. అందువలన ఈ దయ్యం బట్టిన వాళ్ళ పరిస్థితి ఆ విధంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి పిల్లారా, అందువలన ఆ వ్యక్తి, ఇప్పుడు మనం చదువుకున్న వ్యక్తి ఈ దయ్యం పట్టిన వ్యక్తి అయితే, సంఘాల్లో కూడా ఈ విధమైన మోగదయ్యం పట్టినటువంటి విశ్వాసులు ఉన్నారు. మోగదయ్యం పట్టినటువంటి వధువు ఉంది. నీకు అర్థమైందా? విశ్వాసులు ఉన్నారు. కాబట్టి నువ్వు ఏ విశ్వాసమో, నిన్ను కూడా ఆ దయ్యం బట్టి నిన్ను స్తుతించనీయకుండా, ప్రార్థించనీయకుండా, పాటలు పాడనివ్వకుండా, ఏమంటే ఆ నోరు పనిచేయదు. కాయని కోసం ఏం ఉపయోగపడదు ఆ నోరు. చెవులు ఉపయోగపడవు, వినడం వాళ్ళకి ఇష్టం ఉండదు. కాబట్టి పిల్లారా, ఇలాంటి దయ్యాలు లోకంలో ఉన్నాయి. కాబట్టి పిల్లారా, ఇక్కడ మీరు గమనించండి. కాబట్టి అది ఎక్కడ పట్టునో, లేక ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగుగార్చుకొని పండు కొరుక్కొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితేనే కానీ అది వారిని చేత కాలేదని ఆయనతో చెప్పెను. అయ్యా, మా వాడికి ఏం మాటలు రావట్లేదు, ఏమండి, నా కుమారుడికి ఏమీ కూడా చెవులు వినబట్టలేదు, అది ఎక్కడైతే వాడిని పట్టునో వాడిని పడద్రాస్తుంటుంది, వాడు నురుగుగార్చుకొని పండు కొరుక్కొని మూర్ఛిల్లబోతుంటాడు, అది మూర్ఛపు రోగంలాగా ఆ విధంగా ఉంటాడు అని చెప్పి మరలా నీ శిష్యుల దగ్గరికి వెళ్ళగొట్టమని తీసుకొని వచ్చాను, కానీ వారు చేతగలదని ఆయనతో చెప్పాను. కాబట్టి ఆ తండ్రి చాలా బాధపడుతున్నాడు, కుమారుడికి మాటలు రావట్లేదే, చెవులు వినపట్టలేదే, వీడు అందరు పిల్లల్లాగా మావాడు కూడా మాట్లాడితే బాగుండు, వినపడితే బాగుండని అభిప్రాయం కలిగి అతడిని మెస్సయ్య దగ్గరికి తీసుకుని వచ్చాడు. అయ్యా, వినబట్టలేదు, మాట్లాడట్లేదు, అతను మోగదయ్యం పట్టింది, ఇలా పట్టినప్పుడు నురుగార్చుకొని పళ్ళు కొరుకుతూ ఇలా ఉంటున్నాడు అని ఆ తండ్రి బాధపడి మెస్సయ్య దగ్గరికి తీసుకొచ్చాడు. కాబట్టి ఏడాడైనా కానీ నీ ఇంట్లో నీ భార్యకో, నీ భర్తకో, నీ పిల్లలకో ఈ ఆత్మ సంబంధం దయ్యం పట్టింది అనుకోండి, అయ్యో మా అమ్మాయి వాక్యం వింటుంది, లేకపోతే మా అబ్బాయి వాక్యం వింటున్నాడు కానీ, లేకపోతే మా భార్య వాక్యం వింటుంది కానీ, లేకపోతే మా ఆయన వాక్యం వింటున్నాడు కానీ ఆయన స్తుతించడు, ప్రార్థన చేసుకోడు, పాటలు పాడడు, వాక్యం వినడు, లోకరీతిగా బాగానే ఉంటాడు. లేకపోతే మా అమ్మాయి ఇదిగో వాక్యం వినదు, వాక్యం వినాలని మనసు ఉండదు, ప్రార్థన చేసుకోదు, స్తుతించదు, మూగిదానిలాగా ఉండదు, ఆత్మీయంగా మూగిదానిలాగా ఉండదు, ఆత్మీయంగా ఏమి ఆయన గురించి మాట్లాడదు, వాక్యం వింటుంటుంది, మాట్లాడదు. అబ్రహాం ఎవరో తెలియదు, ఇస్సాకు ఎవరో తెలియదు, యాకోబు ఎవరు చెప్పదాం. మరి నీవు కూడా ఆయన సన్నిధికి ఎప్పుడైనా కానీ ఇదిగో మా అమ్మాయి సరిగా ప్రార్థన చేసుకోవట్లేదండి, ఇదిగో అసలు పాటలు పాడదు, ఎప్పుడు సెల్ ఫోన్తో ఉంటుంది, నీకు అర్థమైందా, స్తుతించదు, వందనాలు చెప్పదు, మూగితనంగా ఉంటుంది, ఆత్మీయంగా మూగితనంగా ఉంది, లేకపోతే మూగోడుగా ఉంటున్నాడు, లేకపోతే మా ఆయన మూగోడుగా ఉంటున్నాడు, మిగతా టైంలో కోపంతో చిరుబురులాడతాడు, కానీ ఆయనలో ప్రార్థన పాటలు ఏమి లేవు, మూగోడులా ఉంటాడు. మా ఆయన గురించి ప్రార్థన చేయండి సమాజమా, లేకపోతే మా భార్య గురించి ప్రార్థన చేయండి, మా పిల్లల గురించి ప్రార్థన చేయండి, ప్రార్థన లేదు మా కుటుంబంలో, మూగోళ్ళలా ఉంటున్నాం మేము ఆత్మీయంగా
అని ఏనాడైనా నువ్వు దాని గురించి బాధపడ్డావా, ఆలోచించావా? ఏమి నేను వస్తున్నాను పోతున్నాను కదా అనుకున్నాను. కాబట్టి నిజమైన వధువు ఎలా అంటే మూగిది కాదు, చెవిటిది కాదు. ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన ప్రార్థించేటువంటిదే, స్తుతించేటటువంటిది ఆయన వధువు. ఎప్పుడు కూడా దివారాత్రులు ఆయన వాక్యం వింటూ ఉండేటువంటిది ఆయన వధువు అయి ఉన్నది. కాబట్టి నువ్వు ఎలాంటి వధువుగా ఉన్నావో ఆలోచించుకో. నిత్యము ఎల్లప్పుడూ ప్రార్థించే వధువుగా ఉండవా, లేకపోతే మూగిదానిలాగా ఉండవా? మూగి ఎందుకని నీకు ఆ బాధ లేదు, ఆ తండ్రికి ఉన్న బాధ నీకు లేదు. తన కుమారుడు మూగివాడుగా ఉండి చెవిటివాడుగా ఉంటే బాధపడి మెస్సీ దగ్గర తీసుకొచ్చాడు. ఒకవేళ నీ కుటుంబంలో అందరూ మూగోళ్ళలా ఉన్నారనుకోండి, అయ్యా మా కుటుంబంలో ప్రార్థన లేదు, మేము కూర్చొని పాటలు పాడుకోవట్లేదు, వాక్యం వినడం లేదు, మా కుటుంబం అంతా కూడా ఆత్మీయంగా మూగోళ్ళలా ఉన్నాం, మా గురించి ప్రార్థన చేయండి. లేకపోతే ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసుకోవడం కానీ, అయ్యా మా ఇంట్లో ఉన్న మూగితనాన్ని తీసేయ్యా. ఆయన మూగుమొద్దులా ఉంటాడు, ఏం వందనాలు చెప్పడు, ఏమి పట్టించుకోడు, అలా పడుకొని ఉంటాడు, ఏమి ప్రార్థన చేసుకోడు. అదేమంటే నేను మనసులో చేసుకుంటున్నానులే అంటాడు, పడుకొని చేసుకుంటున్నానులే అంటాడు. నీకు నోరు ఎందుకు ఇచ్చాడు ఆయన? చెవులు ఎందుకు ఇచ్చాడు ఆయన? ఒక మాటలు మాట్లాడడానిక? నీ హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడతాను. ఈ మూగోళ్ళలో హృదయం లోకం నిండి ఉండదు కానీ, ఆ దైవం నిండి ఉండదు కానీ, దురాత్మ చేత నింపబడి ఉంటారు కానీ పరిశుద్ధాత్మ ఉండదు. పరిశుద్ధాత్మ కనుక లోపల కనుక ఉన్నట్టుది, ఆయన వాక్యమే పరిశుద్ధాత్మ అయినది కాబట్టి ఆ మాటలు కనుక హృదయంలో ఉన్నట్లయితే వారు స్తుతిస్తూ ఘనపరుస్తూ మహింపరుస్తూ ఉంటారు. అది నిజమైన వధువు. హల్లెలూయా. అతన్ని ఆ దయ్యం మాట్లాడనివ్వటం లేదు, అతన్ని విననివ్వడం లేదు, బంధించేసింది అది. ఈ దయ్యం ఏం చేస్తుంటే నిన్ను కూడా ప్రార్థించనివ్వదు. సెల్ ఫోన్ దగ్గరికి తీసుకుపోద్ది, లేకపోతే ఇంకో దాని దగ్గరికి తీసుకుపోద్ది, స్తుతించనివ్వదు. నిత్యము స్తుతి 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 ఉండదు, నిత్యము గణపరచడం ఉండదు, బంధించేస్తుంది. నీకు రావు, ఆ మాటలు రావు, గణపరచడం ఉండదు. ఈ రకమైన దయ్యము నీ పిల్లల్లో కనపడినా, నీ భర్తలో కనపడినా, నీ భార్యలో కనపడినా, ప్రార్థన లేదు మా పిల్లలకి, మీరు నిరంతరం ప్రార్థన చేయమంటున్నారు కానండి, ఎల్లప్పుడూ ప్రార్థన సమయాన్ని సద్వినియోగం చేసుకోమన్నారు కానండి, ఏమి చేసుకోవట్లేదండి, ప్రార్థనే లేదండి, స్తుతే లేదండి. బాధపడ్డావైనాడైనా? మందిరానికి వెళ్తున్నావు, వస్తున్నావు. కాబట్టి ఆ దయ్యము మూగి వాళ్ళగా చేసింది చాలామందిని, క్రైస్తవుల్ని చెవిటి వాళ్ళగా చేసింది. వినడమే నిరంతరము. పరలోకంలో ఉన్న దూతలు చూడండి, మూగి కాదు, అవి చెవిటివి కాదు, నిత్యము కూడా పరిశుద్ధుడు 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 అని గణపరుస్తూ ఉంటాయి. కానీ భూమి మీద ఉన్న దూతలు ఏం చేస్తానని చెప్పండి? మూగి 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 తనంలో ఉంటున్నాయి. మరి ఆ దూతలు నిత్యము స్తుతిస్తున్నాయి అనగానే హల్లెలూయా అన్నావు, మంచిదే, సంతోషమే. మరి ఈ భూమి మీద ఉన్న దూతలు కూడా నిత్యము స్తుతిస్తున్నాయి అన్నప్పుడు నువ్వు అనగలవా? అనలేవు. ఎందుకని? నువ్వు చేయట్లేదు కాబట్టి, నువ్వు మహింపరచట్లేదు కాబట్టి. అక్కడ వాళ్ళు ఏ మూగదయ్యాలు బట్టి లేరు వాళ్ళు, ఆ దూతలు. కాబట్టి నిరంతరం ప్రార్థన చేస్తున్నారు. కానీ నువ్విక్కడ ఈ మోగదయం పట్టేసి అది నిరంతరము నేను ప్రార్థన చేయనీయకుండా, నిరంతరం ఆయన మహింపరచనివ్వకుండా, నీ హృదయంలో ఏ నిండు ఉన్నాయో నీ నోట్లో కూడా అయ్యే, నీ హృదయంలో ఏముందని నీ నోరు చెప్తుంది. లోక మాటలు బాగా మాట్లాడుతున్నావు అనుకోండి, లోక విషయాలు అదే ఉంది. ఆ హృదయం అంతా లోకం నిండిందనుకో, నీకు స్తుతి రాదు, ప్రార్థన రాదు, ఏమి రాదు, ఏమి రాదు. అది చేసుకొనివ్వదు, నిన్ను ఆయన సరిగ్గా రానివ్వదు. అది ఆ దయ్యం అలాంటిది అనమాట. కాబట్టి పిల్లారా, కాబట్టి ఆ తండ్రి చాలా బాధపడ్డాడు. కాబట్టి నీ కుటుంబాన్ని గురించి
ఎల్లప్పుడూ ప్రార్థన చేయమని వాక్యం చెప్తుంది. ఈ సమయాన్ని వాళ్ళు అవసరం లేకుండా సెల్ ఫోన్ పెట్టి కూర్చున్నారు పిల్లలు. కాబట్టి ప్రార్థన చేసుకుంటే ఎలా ఉంటుంది? బాగుండదు కదా. అయ్యి పిల్లలకి ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకునేలాగా మనం ఆ విధంగా ప్రార్థన చేసుకుంటే పిల్లలు కూడా అదే అలవాటు అవుతుంది. ఆత్మలాగా నడిపిస్తుంది వాళ్ళని. ఏమనుకో, అర్థమైందా? గారాబం, అబ్బాయి అంటే గారాబం, చిన్న అమ్మాయి అంటే గారాబం, కూతురంటే గారాబం, కొడుకంటే గారాబం. మమ్మీ మమ్మీ అనగానే ఇంగ్లీష్లో అంటున్నాడు నన్ను అని గొప్ప అయిపోతుంటావు అనమాట. అబ్బాయి ఇంగ్లీష్లో మమ్మీ అంటున్నాడు నన్ను, డాడీ డాడీ అంటున్నాడు నన్ను అని డాడీ డాడీ మమ్మీ మమ్మీ అనగానే కొండ మీద కోతిలేని తీసుకొస్తావు వెళ్ళి. ఆడ ఏదరిగితే అదే ఇంగ్లీష్లో నేను అంటున్నాడు కాబట్టి ప్రార్థన లేకపోయినా పర్లేదు. కాబట్టి చివరి సమయంలో ఉన్నాం కాబట్టి ఆ యొక్క నిజమైన వధువు ఆమె మూగదయ్యం బట్టి మూగిదానిలాగా ఉండదు, కానీ ఆమె పరలోకములను తూతల వలె నిరంతరము కూడా ఆయన మహింపరుస్తూ ఉండదు, ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఆ నోరు మానదు ఆయన స్తుతించడం, కీర్తించడం. ఈ మూగదయ్యం బట్టి నోరు పడిపోయి ఉంటుంది. దయ్యం బంధించేస్తాయి, స్తుతించదు, ఏముండదు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఏదో అర్థమైందా? ఎల్లప్పుడు అంటే ఏంటి చెప్పండి? ఆగకుండా, మానకుండా, నిత్యము ఎల్లప్పుడూ స్తుతించేది ఏ మూగదయ్యం పట్టినటువంటి పరిశుద్ధాత్మ కలిగినటువంటి వధువై ఉన్నది. హల్లెలూయా. ఆ పనుల్లో పడి ఈ పనుల్లో పడి ఆయన స్తుతించకుండా నిర్లక్ష్యం చేయడం వలన రాను రాను ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోవడం వలన పనులు ప్రారంభించేటప్పుడు ప్రార్థన ఉండదు, బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన ఉండదు, రాగానే లేకపోతే పని అయిపోయిన తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఉండదు, వంట ప్రారంభించి ప్రార్థన ఉండదు, వంట ముగించాక ప్రార్థన ఉండదు, బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకోవడం ఉండదు, ఏముండదు. అది మొగదయం పట్టేసింది. ఆ మొగదయం పట్టింది అనుకోండి, రాదు, నోరు రాదు, ఇక అది మర్చిపోయేలాగా చేస్తుంది. ఏముండదు. వాక్యం చెప్తుండదు, మాట ఎందుకు క్రియ ఎందుకు సమస్తం ఆయన నామం పేరు. ఆ మొగదయం పట్టింది వాళ్ళకి పాటించరు. ఇంకా ఎల్లప్పుడు ప్రార్థన చేయడి, శ్రమ కలిగినా ప్రార్థన చేయడి, సంతోషము కలిగిన కీర్తన బాడు అని బైబిల్ చెప్తుంది. అవి ఏమి చేయదు, ఆ దయ్యం ఏమి చేయదు. అర్థమైందా? కాబట్టి పిల్లారా, అందువల్ల దాని నోరు ఆయన విషయంలో పడిపోయి ఉంటుంది, పనిచేయదు, నోరు రాదు, స్తుతి రాదు, బలవంతంగా ఇబ్బంది పడుతూ. ఒక అమ్మాయి మూగి అమ్మాయి కా అనమంటే చాలా ఇబ్బంది పడిపోతుంది. అలాగే నేను కూడా స్తుతి అంటే ఇబ్బంది, స్తుతి రాదు. ఎందుకంటే ఆలోచనలు, ఈ ఆలోచన, లోక మాటలు అయ్యి హృదయంలోకి వచ్చేస్తూ ఉంటాయి. స్తుతి నడవదు. నిజముగా మనలో గనక పరిశుద్ధాత్మ, ఏ వ్యక్తిలో పరిశుద్ధాత్మ ఉంటే అతను తెలియకుండానే స్తుతి హల్లెలూయా హల్లెలూయా చెప్తూ ఉంటాడు. అతను పనుల్లో ఉన్న ఎక్కడున్నా ఆయన మహింపరుస్తూ కీర్తిస్తూ అవి వస్తూ ఉంటాయి, అంతే. హల్లెలూయా. ఈ మొగదయ్యం బట్టి నుండి రాదు, దయ్యం పట్టిందనమాట. కాబట్టి పిల్లారా, అందుకు ఆయన విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలం మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహించును, వారిని నా యొద్దకు తీసుకురండి వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. దయ్యము ఆయన్ను చూడగానే వాణ్ణి విలవిలలాడించిన గనుక వాడు నేలబడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను. చాలామంది ఆ మీటింగ్స్ పెట్టి ప్రార్థన చేస్తారు. ప్రార్థన బుధవారం శనివారం ఆరాధన కూడా ప్రార్థన చేస్తారంటే నిరంతరము చేయరు, ఎల్లప్పుడూ చేయరు.
ఎందుకని ఆ మోగదయ్యం అనేది వాళ్ళని పట్టింది. వాళ్ళు మూగోళ్ళలా ఉంటారు ఆయన విషయంలో. మామూలు మాట్లాడతారు అన్నీ. దీని గురించి కబుర్లు చెప్పండి, బ్రహ్మాండం చెప్తాడు. అక్కడ ఎలాగా, ఇక్కడ అలాగా, ఏమండి అక్కడ వంటకి వెళ్తే ఎలాగా, ఇక్కడ ఆ పనికి వెళ్తే ఎలాగా, ఇక్కడ ఈ పనికి వెళ్తే ఎలాగా, ఇలాగా లాక్ కబుర్లు మాత్రం పెద్ద నోరేసుకొని బాగా మాట్లాడుతుంటారు. కానీ స్తుతి ఉండదు, ప్రార్థన ఉండదు. అప్పుడు మెస్సయ్య దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు మెస్సయ్యని చూడగానే అదేమైపోయి చెప్పండి, విలవిలవిలాడిపోతాడు. అలాగే నువ్వు కూడా ఆ దయ్యం పట్టినోడు ఇక్కడ రాగానే విలవిలలాడిపోతుంటారు, చాలా ఇబ్బంది పడిపోతుంటారు. అవి ప్రార్థన ప్రార్థన రామ్మా, ప్రార్థన నేను రాను. దాన్ని ఏ విధంగా తప్పించుకోవాలా, ఏ విధంగా ప్లాన్ వేసి తప్పించుకుంటే బాగుంటుందా, ఆ నోట్స్ రాసుకోవడం, ఈ నోట్స్ కూడా రాసుకోవడం, ఆ వర్క్ ఉంది, ఈ వర్క్ ఉంది, టైం మార్చుకొని. అర్థమైందా? ముఖ్యంగా ఎందుకంటే ప్రతిరోజు ప్రార్థన, లేకపోతే బుధవారం, శనివారం, లేకపోతే ఆదివారమే కాకుండా ఎల్లప్పుడూ కూడా నిజ జీవితంలో నీకే స్తుతించడమే ఆహారముగాను, ఆయన కీర్తించడమే పానముగాను. అది నిజమైన వధువు. నువ్వు అలాంటి వధువుగా ఉన్నావో లేదో చూడు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎత్తబడేది పునరుద్ధానమందు దేవదూతల వలె ఉంటారని బైబిల్ చెప్తుంది, దూతల వలె ఉంటారని బైబిల్ చెప్తుంది. కాబట్టి అందుకనే కిందకు దిగగానే మొగదయం పట్టేస్తుంది, ఇక్కడ విలవిల్లాడిపోతాయి. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం 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 అరిచేస్తుంది, వదులుతుంది. ఇక్కడది ఆయన సన్నిధికి వచ్చారు కాబట్టి. ఆయన దగ్గర రాగలిగి కూడా ఏమైపోతుంది చెప్పండి, విలవిల్లాడిపోతుంది, కొట్టుకు పెట్టాడుతుంది. నువ్వు కూడా ఇక్కడ రాగానే మిగతా టైం అంతా నోరు మూసుకొని ఉంటావు. ఆయన స్తుతించకుండా, ప్రార్థించకుండా, కనపరచకుండా, కీర్తించకుండా, ఆయన గురించి మాట్లాడుతూ మహింపరుస్తూ విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లితే ఏమి ఉండదు, ఏమి ఉండదు. ఆ దయ్యం పట్టేసినప్పుడు ఇక్కడ రాగానే విలవిల్లాడిపోతాను అనమాట. విలవిల్లాడిపోయి స్వరం ఎత్తి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం 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 అని ప్రార్థన చేసేద్దాం అనమాట. నువ్వు బతుకని మావులే మళ్ళీ పట్టేసి వదిలే, మళ్ళీ అది ఆ విధంగా చేస్తానమాట. అది ఇక్కడ కూడా విలవిల్లాడిపోతుంది. ఆయన దగ్గర రాగానే విలవిల్లాడిపోతుంది. తర్వాత చూడమ్మా, ఆ దయ్యం ఆయన్ని చూడగానే వాడిని విలవిల్లాడించిన కనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొరలాడుచుండెను. అప్పుడు ఆయన ఇవి దీనికి సంభవించి ఎంతకాలమైందని వాని తండ్రి నడుగా అతడు బాల్యము నుండి, ఎప్పుడు నుండి చెప్పండి, చిన్నతనములో నుండే. అమ్మా మీ ఓడికి ఎప్పుడు పట్టింది మొగదయ్యం, అమ్మ మీ ఆయనకి ఎప్పుడు పట్టింది మొగదయ్యం, మీ ఆవిడకి ఎప్పుడు పట్టింది మొగదయ్యం అన్నాం అనుకోండి, నమ్ముకొని బాప్తిజం పొంది 2 సంవత్సరాలు బాగానే ఉన్నాడండి, స్తుతించేవాడండి, కీర్తించేవాడండి, స్తోత్రం స్తోత్రం అనేవాడండి. ఎప్పుడు చూసినా ఇవా 1 సంవత్సరం నుండి అలా మూగోళ్ళ ఉంటున్నాడండి. నోరు లేదండి, నోరు తెరవడండి, స్తుతించడండి, ప్రార్థన చేయడండి, పాటలు పాడండి, సెల్ ఫోన్ పెట్టుకుని అలాగా కూర్చుంటాడండి. మా చిన్న అమ్మాయి కూడా ఎంతండి అలా కూర్చొని చూస్తుంటాడండి, మా పెద్దోడు కూడా ఎంతండి అలా కూర్చొని చూస్తుంటాడండి, ఇలా చిన్నోడు కూడా ఇలా కూర్చొని చూస్తుంటాడండి. ఫస్ట్లో బాప్తిజం పొందినప్పుడు బాగానే ఉన్నారండి 2 ఏళ్ళు. అంటే ఇది ఎప్పుడు ఆరంభమైంది, ఆడికి బాల్యం నుండే ఉందంట ఈ కుర్రోడికి, కుమారుడికి చిన్నతనం నుండే పట్టింది, మాటలు ఏమి లేవు. ఇదేమో నమ్మి బాప్తిజం పొందిన తర్వాత 1 సంవత్సరం అంతా బాగా ఉండి భయభక్తులతో ఉండి ప్రార్థన చేసుకుంటూ, ఒకరోజు 2 రోజులైన వచ్చి మందిరం దగ్గర ప్రార్థన చేసుకుంటూ, పిల్లలతో వచ్చి ప్రార్థన చేసుకుంటూ, ఇంట్లో కూడా ఒకటే ఖాళీ దొరికితే ప్రార్థన, సమయం దొరికితే ప్రార్థన, పనులు చేసుకుంటా ప్రార్థన. 1 సంవత్సరం ఎప్పుడు చూసినా స్తుతే ఆయన నోట, పాటలే ఆయన నోట కనపడ్డాయి 1 సంవత్సరం అంతా.
ఆయన నోరు మౌనంగా ఉండేది కదండి, ఎప్పుడు గనపరుస్తూ ఉండేవాడండి. ఇప్పుడు ప్రార్థన లేదు, ఏమీ లేదు. ఒక 2 సంవత్సరాల నుంచి బూతులు తిడుతున్నాడు, లోకాన్ని గురించి మాట్లాడుతున్నాడు, పితరులు చెప్తున్నాడు, కొండాలు చెప్తున్నాడు, గొడవలు ఎడుతున్నాడు. వాళ్ళ మీద వీళ్ళ మీద మనసులు ఏదో పెట్టుకొని పళ్ళు కొరుకుతున్నాడు, బుర్ర తిప్పుకుంటున్నాడు. ఇవి కనపడుతున్నాయి తప్ప లోకరీతిగా ఇలా ఉన్నాడు తప్ప ఆత్మీయంగా లేడు. 2 సంవత్సరాలు పట్టింది ఆయనకి దయ్యం. ఏదో 1 సంవత్సరం పట్టింది మా ఆవిడికి. ముందు బాగానే ఉండేది, తెగ ప్రార్థన చేసి నాకంటే బాగా ప్రార్థన చేసేదండి. ఏమొచ్చిందో ఈ మధ్యలో తయారైపోయింది. ప్రార్థన తనకి బైబిల్ చదువుకోవటం లేదు, వాక్యం వింటలేదు. ఎప్పటి నుంచయ్యా? ఈ సంవత్సరం నుంచి. ఇది సంవత్సరం క్రితం పట్టింది దయ్యం. ఆ దయ్యం పట్టింది అనుకోండి, అది నేను ప్రార్థనకి వాక్యానికి వాక్యం వినకుండాను, ప్రార్థన చేయకుండాను, ఆయన స్తుతించనివ్వకుండా, పాటలు పాడుకొని ఇవ్వకుండా, ఆ తలంపులు ఈ తలంపులు హృదయంలో తీసుకొచ్చి ఆ దయ్యము నేనేం చేస్తుంది, మూగోడు చేస్తాను అనమాట. అది మోగదానం చేస్తుంది, ఏమి ఉండదు అతడికి. ఒకప్పుడైతే మంచి ప్రార్థనాపరుడండి. ఆవిడ చాలా మంచి ప్రార్థనాపరురాలు, సర్వశక్తిమంతుడు. ఆవిడతో మాట్లాడేవాడు, ఎప్పుడు మోకాళ్ళు వేసి ప్రార్థనతో ఉండేది, ఆ పరిశుద్ధాత్మతో నింపబడి ఉండేది. బాప్తిజం ముందు 1 సంవత్సరం, 2 సంవత్సరాల క్రితం నుండే ఇలా అయిపోయింది. కానీ ప్రార్థన లేకుండా. కాబట్టి ఇతడికి పట్టిన దయ్యము బాల్యం నుండి అయితే ఈ విశ్వాసుల్లో కొంతమందికి పట్టిన దయ్యము అంటే పట్టిన వాళ్ళే నేను అంటున్నాను, వాళ్ళ గురించి చెప్తున్నాను. మీరు ఎల్లప్పుడు ప్రార్థన చేసుకుంటున్నారో లేదో అది మీకు ఆయనకి తెలియాలి. ఎందుకు నువ్వు ఎంత దాచిపెట్టుకున్నా, ఇక్కడ నటించినా ప్రార్థన చేస్తున్నాను అన్నట్టుగా ఈ వర్తమానము మూగిళ్ళ గురించి చెప్తున్నాడు కానీ నేను బాగానే ఉన్నానని నువ్వు నటించినా ఆయనకి నీకు తెలుసు. అది నువ్వు ఎంత యాక్టింగ్ చేసినా నీకు తెలుసు నువ్వు ప్రార్థన చేస్తున్నావో లేదు. నువ్వు నోరున్నటువంటి పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తిగా, చెవులు ఉన్నటువంటి పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తిగా ఉన్నావో లేదు. లేకపోతే నోరుండి కూడా ఆయన్ని స్తుతించలేనటువంటి, నోరుండి కూడా లేకపోతే చెవులుండి కూడా ఆయన యొక్క వాక్యం వినలేనటువంటి ఒక మోగదయ్యం వలె ఉండావో ఆయనకు తెలుసు. కాబట్టి పిల్లారు నువ్వు ఆలోచన చెయ్యి. అతనికి ఆ దయ్యం బట్టి స్థుతి లేదు, ప్రార్థన లేదు. కాబట్టి నువ్వు ఆలోచన చెయ్యి. ఆ దయ్యం కనుక ఒక వ్యక్తిని పట్టినట్లయితే అతను ప్రార్థనకు దూరం అయిపోతాడు. ఇతనికి దయ్యం పట్టినప్పుడు నోటి మాట దూరం అయిపోయింది, చెవులు వినబడడం దూరం అయిపోయింది. అలాగే విశ్వాసులైనటువంటి ఎవరికైనా కానీ ఈ మోగదయ్యం పట్టింది అనుకోండి, నిరంతరం ప్రార్థన చేసేవాళ్ళు కాస్త మానేస్తారు, ఎల్లప్పుడు పాటలు పాడుకునేవారు కాస్త మానేస్తారు, వాక్యం వినేవాళ్ళు కాస్త వినడం మానేస్తారు, దూరం అయిపోతారు అన్నమాట. వాటన్నిటికీ కూడా లోకరీతిగా బాగుంటారు, లోకరీతిగా ఏ కబుర్లు చెప్పమన్నా చెప్తారు, ఏ విషయాలు చెప్పమన్నా చెప్తున్నారు. లోకరీతిగా అన్నీ తాము తెలుసు అనిపించుకోవాలనుకుంటారు అందరూ. అలా మాట్లాడుతుంటే బ్రదర్ బాగా తెలుసురా, సిస్టర్ బాగా తెలుసురా అని అనుకుంటారని ఈ దయ్యం అలాగే చేస్తుంది అనమాట వాళ్ళు. కాబట్టి నువ్వు ఆలోచన చేయి. నిరంతరము ఆయన స్తుతించనివ్వకుండా నీ నోరు మూసిందేమో ఆ మోగదయ్యం. అది వారిని నాశనము చేయవలని తరచు అగ్నిను నీళ్లను పడద్రోయిను. ఏమైనా నీ వల్ల అయితే మా మీద కనికరబడి మాకు సహాయం చేయమని అది నాశనం చేసే దయ్యం. ఇది కూడా అంతే, నేను నాశనం చేస్తానమాట. ఆ మోగదయ్యం ఏం చేస్తా చెప్పండి, ప్రార్థన చేసుకొని ఇవ్వకుండా, పాటలు పాడనివ్వకుండా. ఒక పాస్టర్ గారు అంటున్నారు, ఏమండి వాళ్ళ చర్చీలు అంట ఒకప్పుడు ఒక ఆవిడ వచ్చి కన్నీరు గార్చి ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉండేదంట. వాళ్ళ ఇంటి దగ్గర ఎప్పుడు వెళ్ళినా కూడా ప్రార్థనలో ఉండేదంట. ఆమె ఇంటికి వెళ్ళి చూడగానే ప్రార్థించుకుంటూ ఉండేదంట. వాళ్ళ భర్త ఇంటికి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉండేదంట. ఎప్పుడు ప్రేయర్లో ఉండదు. ఈరోజు ఆ ప్రార్థన లేకుండా ఆ కుళాయి దగ్గర గొడవలు, ఇంట్లో గొడవలు, వీధిలో గొడవలు. ఏమైపోయింది? పాస్టర్ గారు చెప్తున్నారు, ఆయన
అలాగ దూరం చేసి, ప్రార్థనకు దూరం చేసి, వాక్యం వినడానికి కూడా విననివ్వకుండా అది దూరం చేసి ఇన్నేం చేస్తుందంటే అది నాశనం చేస్తుంది మూగదయ్యం. అందుకని మొదటి స్థితి కంటే కడపడి స్థితి బాగోదు నీది. కాబట్టి అందువల్ల నువ్వు ఆలోచన చేయాలి. దాన్ని విడిపించేవాడు ఎవరు చెప్పండి? ఆయనే. ఆయన అడుగు, నాయనా దాని నుండి ఆ యొక్క కుమారుని, అతని కుమారుని చూడండి, అందుకు కనికరపడి మాకు సహాయం చేయమని అడిగారు. అప్పుడు అందుకు నమ్ముట నీ వల్ల అయితే నమ్మువారికి సమస్తము సాధ్యమే అని చెప్పిన ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండగా సహాయం చేయమని బిగ్గరగా, అంటే నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువాని సమస్తము సాధ్యమే. అంటే ఆయన సహాయం చేయగలడని నమ్మాలి. ఆయన ఇబ్బందుల్లో ఉంటే సహాయం చేయగలడని నమ్మాలి. రోగముతో ఉంటే సహాయం చేయగలడని నమ్మాలి. అతడు మూగితనముతో ఉన్నాడు కాబట్టి, ఆ పిల్లవాడు లేకపోతే చెవిటివాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన సహాయం చేయగలడని నమ్మి అతడు నాకు అపనమ్మకం ఉండకుండా, ఇది జరుగుతా లేదా? మూగితనానికి అయ్యేదా? బోళ్ళు మంది మూగోళ్ళు ఉన్నారు, హాస్పిటల్లో కూడా బోళ్ళు మందులు ఆడాం, డాక్టర్లకు వీలు కాదు, దీని వీలైద్దా? నిజమేనా? ఎలాంటి అనుమానాలు, సందేహాలు, అపనమ్మకము నాకు లేకుండా మీరు సహాయం చేయమని అడిగాడు. ఆయన నమ్మనిస్తాడు. ఎందుకంటే విశ్వాసము ద్వారా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము, నువ్వు నమ్మితే ఆయన చేస్తాడు. ఆయనకు అసాధ్యమైందేమి? నీవు అపనమ్మకము లేని విశ్వాసము, సందేహం ఉండకూడదు, అనుమానం ఉండకూడదు. ఏమండి? ఆయన జరిగించగలడని నమ్మితే ఆ మూగదయ్యా నుండి ఆయన విడిపిస్తాడు. నీవు కూడా నమ్మి నాకు సహాయం చేయా. నేను నా నోటితో నేను స్తుతించలేని వ్యక్తిగా ఉన్నానయ్యా. నేను నిన్ను కీర్తించలేని వ్యక్తిగా ఉన్నాను నాయన. నీ గురించి ఒకప్పుడు మాట్లాడేవాడిని, ఇప్పుడు అసలు ఆయన నీ గురించి మాట్లాడలేదు అనిపించడం లేదు నాయన. ఎవరికైనా నీ గురించి తెలియని వారికి చెప్పేవాడిని మా తండ్రి, చెప్పేదాన్ని నాయన. ఇప్పుడు నేను అసలు ఏమీ మాట్లాడలేకపోతున్నాను నాయన. ఏమండి? నేను కీర్తించేవాడిని, ఇప్పుడు అసలు పాటలే రావట్లేదు నా నోట, స్తుతి రావట్లేదు నా నోట, స్తుతి రావట్లేదు. ఇంతకు ముందు విన్నాము, ఆరంభములైనట్లయితే పదే 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 ఈ మెసేజ్ వినడం, ఈ వాక్యం వినడం, ఈ పత్రికలు చదవడం వినడం. ఇప్పుడైతే అసలు వినాలనే ఆసక్తి ఉండలేదు, ఆరాధన చేసుకోవాలని ఆసక్తి ఉండలేదు, వినాలని ఆసక్తి ఉండలేదు. కాబట్టి ఆ మోగదయ్యము నన్ను మూగివాడిగా ఆయన సన్నిధిలో చేసినటువంటి, మూగిదానిగా చేసినటువంటి నాయన అలాంటి దయ్యము నుండి నన్ను విడిపించి నాకు సహాయం చేయమని ఆయన అడిగినట్లయితే ఆయన సహాయం చేయగలిగిన వాడు ఆయన. ఎందుకంటే ఆయన కనికరమ్మగలిగిన వాడు, ఆయన కనికరమ్మగలిగిన వాడు. నమ్మితే ఆయన మోసగించేవాడు కాదు. నువ్వు నమ్మితే ఆయనకు అసాధ్యమైంది ఏమీ ఉండదు. నువ్వు నమ్మకపోతే అది అవ్వదు. ఏదైనా విశ్వాసము ద్వారానే పొందుకుంటాం తప్ప మరో విధంగా మనం ఏది నువ్వు పొందుకోలేవు. కాబట్టి ఇప్పుడు కూడా నీవు ఈ రెండవ రాకడలో కూడా రాబో ఉగ్రత, ఎందుకంటే లోకమంతా కూడా చెడిపోయింది. ఎక్కడ చూసినా కానీ సర్వశక్తిమంతుడి లోకాన్ని నాశనం చేసి 1000 ఏళ్ల పాలన భూమి మీదకి, ప్రపంచం మీదకి తీసుకొని రాబోతూ ఉన్నారు కనుక నాకు ఆయన సహాయం చేయగలని నమ్మినట్లయితే, నువ్వు ప్రేమ లేని వ్యక్తిగా ఉన్నాను, అయ్యా నీ ప్రేమనిచ్చి నాకు సహాయం చెయ్యా. నువ్వు ఓర్పు లేని వ్యక్తిగా ఉన్నావు, నాకు ఓర్పునిచ్చి సహాయం చెయ్యా. నువ్వు ఏదైతే నువ్వు విశ్వాసం తడుగుతావో దాన్ని అనుగ్రహిస్తాడు ఆయన, నామనిస్తాడు. పిల్లలు సెల్ ఫోన్కి బానిసలు అయిపోయి, మీకు అర్థమైందా? ఎందుకంటే తాగుబోతూ ఎలాగైతే ఎప్పుడు చూసినా కానీ దానికి బానిస అయిపోయి అది లేకపోతే ఉండలేకపోతుంటాడు. అక్కడ
అర్థమైందా మీకు? అది లేకపోతే నిద్ర పట్టదు, ఉండలేడు అసలు దాన్ని వదిలి. అలాగే వీళ్ళు కూడా సెల్ ఫోన్ వదిలి ఉండలేకపోతుంటారు. మా పెద్ద అమ్మాయికి పర్లేదు కానీ చిన్న అమ్మాయికి పిచ్చి ఎక్కువ అండి, సెల్ ఫోన్ పిచ్చి ఎక్కువ. మా పెద్దోడు పర్లేదు కానీ చిన్నోడికి పిచ్చి ఎక్కువ. లేకపోతే మా ఆవిడికి పర్లేదు కానీ నాకే ఎక్కువ. అర్థమైందా? రకరకాల మీరు అనుకుంటారు మీ మనసులో, మీ పిల్లల గురించి అనుకుంటుండొచ్చు. ఏమండి? అప్పుడు ఆయన సహాయం చేయమని ప్రార్థన చేస్తే ఆయన ఆ యొక్క దానికి బానిసలు అయిపోయారు. సెల్ ఫోన్కి, లేకపోతే లోక సంబంధం వాటికి వీటికి బానిసలు అయిపోయారు. సహాయం చేయను ఆయన అని నువ్వు నమ్మితే ఆ పిల్లలను కానీ, ఆ భార్యను కానీ, ఆ భర్తను కానీ, ఎవరినైనా కానీ అలాంటి దయ్యపు శక్తులుండి ఆయన విడిపించి ఆయన ఎల్లప్పుడూ ప్రార్థించేవారుగా ఆయన చేస్తాడు. ఆయన నమ్మనిస్తాడు. ఎల్లప్పుడూ స్తుతించే పిల్లలుగా ఆయన చేస్తాడు. కానీ నువ్వు అడగవు. పిల్లలు చూసుకొని పాడైపోతున్నా, లోక సహవాసాలు చేసి పాడైపోతున్నా, ఏం చేస్తున్నారో చూడు. వాక్యం వినకుండా వాళ్ళు వీడియో గేమ్లు ఆడుకుంటున్నా ఏమి ఆడవును. అదొక రకమైన దైవం అని చెప్పాను కదా. ఆ దైవం ఏం అందం. బండి వెనక కూర్చొని, నువ్వు బండి నడుపుతా ఉంటే వెనక కూర్చొని చూసుకుంటా ఉన్నా ఏమందో అల్లమ్మ. అలాంటి దెయ్యాలు నీలో ఉంటే నువ్వేం ప్రార్థన చేస్తావు? కాబట్టి పిల్లారా, నువ్వు ఆలోచన చెయ్యి. అతడు చూడండి, నాయనా నాకు సహాయం చెయ్యి, మా వాడికి మాటలు రావు, చెవిటివాడు, అయ్యా మాకు సహాయం చెయ్యి, మా పిల్లల్లో ప్రార్థన లేదు, మా కుటుంబంలో ప్రార్థన లేదు, మేము స్తుతించడం లేదు, వాళ్ళు భోజనం దగ్గర కూర్చుని ఎక్కడ కూర్చున్నా కూడా, లేకపోతే బయటికి వెళ్తున్నా కూడా, మేము ఇంటికి బయటికి పనికి వెళ్ళిపోతే ఇంటి దగ్గర వాళ్ళు సెల్ ఫోన్తోనే ఉంటున్నారు. వాళ్ళు కనిపెట్టి ప్రార్థించే పిల్లలుగా, లేకపోతే కనిపెట్టి ప్రార్థించే భార్యగా నా భార్య నుంచయ్యా, కనిపెట్టి ప్రార్థించే భర్తగా నా భర్త నుంచయ్యా, నువ్వు సహాయం చేయా అని ప్రార్థన చేస్తే నమ్మి ఆయన సహాయం చేసి ఆ నోరును, ఆ దయ్యాన్ని వదిలిస్తాడు. ఆయన ఆ దురాత్మని, ఆ చెడ్డాత్మని వదిలిస్తాడు ఆయన. హల్లెలూయా. ఆ దయ్యం వదిలిపోయింది అనుకోండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాడు, ఎడతెగగా స్తుతిస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు అలాగ ఆయన సన్నిధిలో మూగి వ్యక్తిగా ఉండావేమో, ఎల్లప్పుడూ ప్రార్థన చేయనటువంటి మూగి వ్యక్తిగా, ఎల్లప్పుడూ ఆయన స్తుతించినటువంటి మూగి వ్యక్తిగా ఉండావేమో ఆలోచన చేసుకో. తర్వాత చూడండి, తర్వాత చదువమ్మా. మెసేజ్ చూచి, మోగవైన చెవిటి దయ్యమా వారిని వదిలిపోమ్ము, ఇక వారిలో ప్రవేశించవద్దని నీకు ఆజ్ఞాపించుతున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. ఎందుకంటే ఆయన ఎదుట ఏ దయ్యములు కూడా నిలబడలేవు. ఆ దయ్యాల నుండి విడిపించేవాడు ఎవరు చెప్పండి? దయ్యముల మీద అధికారము కలిగిన వాడు ఆయనే. అలాంటి దయ్యముల నుండి విడుదల దయచేసి స్వస్థపరిచేవాడు, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, బలాన్ని ఇచ్చేవాడు, ఏమండి ప్రార్థించులాగున ప్రార్థనాపరులుగా చేయవాడు ఆయనే. ఆ ఆత్మ, ఆ దయ్యం వెళ్ళిపోయింది అనుకుంటే ఆ పరిశుద్ధ ఆత్మ విషయంలో నుండి అప్పుడు నువ్వు ప్రార్థనాపరుడుగా, బైబిల్లో ఎలాగైతే ప్రార్థనాపరులుగా ఉన్నారో, ఆది సంఘం ఎలాగైతే ఎల్లప్పుడూ ఎడతెగ వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారో అలాగే ఎల్లప్పుడూ కూడా నువ్వు ప్రార్థిస్తున్నాడు. అందుకని పెంతుకోస్తు పండుగ నాడు సరిగా ప్రార్థన లేకుండా ఉన్నారు వాళ్ళందరూ కూడా. కానీ ఆ పెంతుకోస్తు పండుగ ముందు, కానీ పండుగ నాడు పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు నోరు తెరవబడింది. ఇక వాళ్ళు నోరేమైపోయింది చెప్పండి? అందరూ కూడా ఇక స్తుతిస్తూ, గణపరుస్తూ, మహింపరుస్తూ. చూడండి ఒకసారి మనం, అప్పుడు అది కేక వేసి వాడిని ఎంతో విలల్లాడించిన కనుక, అది వదిలిపోయింది కనుక, అంతటా వాడు చచ్చిన వాళ్ళే ఉండిన కనుక అనేకులు వాడు చనిపోయినరి. అయితే మెస్సయ్య వాని చేయి పట్టి లేవనెత్తగా వాడు నిలవబడ్డాడు. అక్కడ నుండి వాడు మాట్లాడడం ఆరంభించాడు, చెవులు వినబడుతున్నాయి. అలాగే అపోస్తుల కార్యములు కూడా ఒకసారి
మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యము చూడండి ఒకసారి. చూడండి అమ్మా, మీరు 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. అంటే అపోస్తల బోధ వింటున్నారు, ఎడతెగక వాక్యం వింటున్నారు, అపోస్తల బోధలో ఉంటున్నారు ఎడతెగకుండా. అలాగే ఎడతెగకుండా ప్రార్థన చేస్తున్నారు. ఆ పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన తర్వాత అర్థమవుతుందండి. పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు? ఎడతెగగా వింటున్నారు. అలాగే వాళ్ళు ఎడతెగ ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధాత్మ ఉన్న వ్యక్తి ఆ విధంగా ఉంటాడు. ఎత్తబడే వ్యక్తి ఆ విధంగా ఉంటాడు. ఉగ్రతను తప్పించుకునే వ్యక్తి ఆ విధంగా ఉంటాడు. ఎడతెగ వాక్యాన్ని వినడం, ప్రార్థన చేసుకుంటూ ఉండడం, వింటూ ఉండడం, పనుల్లో కూడా అన్నిటిలో కూడా పాటలు పాడుకుంటూ వాక్యం వింటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు అనమాట. అవసరం సెల్ ఫోన్లో కూడా వాక్యం పెట్టుకుని ఇంటా పని చేసుకుంటాడు. అలాంటి వాళ్ళు మనం కనపడతామేంటి? ఇప్పుడు ఎక్కడ ఎవరన్నా అలాంటి వాళ్ళు మనం చూడగలమా? అలాంటి విశ్వాసులు ఉన్నారేంటి? మోగదయం పట్టేసింది వాళ్ళని, చెవిటి దయ్యం పట్టేసింది వాళ్ళని. ఎన్నేమదాం పాటలు పాడుకుంటే పని చేసుకునేవాళ్ళు, వంట పని చేసుకునేవాళ్ళు, కానీ ఏ పనులు చేసుకుని చూడగలమా? కనపడరు. ఎందుకని? మోగదయం పట్టేసింది వాళ్ళని. కాబట్టి నువ్వు ఆలోచించి అది నువ్వు ప్రార్థన చేసుకుని ఆయన ప్రతిలాడితే, ఆయన నీ మీద కనుక కనికర పడితే ఆ దయ్యం నిన్ను వదిలిపోయి అప్పుడు పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తివై ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసుకుని ఈ యొక్క తెల్లవారుజాములో ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాళ్ళు. ఎందుకని జరగబో వాటిని తప్పించుకొని మనిషి కుమారుని ఎదురు నిలబడే శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. అలాంటి వారుగా మారి తప్పించుకుంటారు. హల్లెలూయా. ఈ మోగదయ్యం పట్టిన వాళ్ళు ఏమి ప్రార్థన చేసుకోరు. వాళ్ళని ఆ దయ్యం వదిలిపోదు. ఆయన అడగరు, ఆయన సహాయం చేయమని అడగరు. వాళ్ళ దయ్యం వాళ్ళని వదిలిపోదు. ఆ దయ్యం అలాగే ఉంటుంది, వీళ్ళు అలాగే ఉంటారు. ప్రార్థన లేకుండా ఎడతెగ ప్రార్థన తెలుసు, ఏమి చేయాలో ఎరిగి ఉండి ఆ విధంగా చేయకపోవడమే పాపం ఉంది బైబిల్. అన్యులకు తెలియదు, నీకు తెలుసు. ఎల్లప్పుడు ప్రార్థన చేయాలని తెలుసు, పాటలు పాడుకోవాలని తెలుసు, మాట ఎందు క్రియ ఎందు అంటే మాట ఎందు పనులు ఎందు ప్రార్థన చేసుకోవాలని తెలుసు. ఏమి ఉండవు, అది బట్టెత్తే అన్ని బంద్ అయిపోతాయి. అది నోరు బంద్ అయిపోయింది, చెవి బంద్ అయిపోయింది. ఇక్కడ నీ నోరు కూడా బంద్ అయిపోయి చెవి బంద్ అయిపోయి ఇక లోక మాటలు లోక విషయాలే తప్ప అవి వస్తుంటాయి తప్ప పాటలు రావు, ప్రార్థన రాదు, ఏమీ వాక్యం రాదు హృదయంలో నుండి. విన్న వాక్యమే, నీ సొంతం కాదు. ఏమండి, ఏమి మాట్లాడము, లోక విషయాలు చెప్పుకుంటే మాత్రం చెప్తుంటాం అన్నమాట. కాబట్టి మూగదయ్యాలను తీసుకెళ్ళడు, మూగదయ్యం పట్టిన వాళ్ళని తీసుకెళ్ళడు, ఎత్తబడరు. సమయం ఉండగానే ఇప్పుడే ఆయన అడిగి, నాయన ఎడతెగ నీ వాక్యం వినేటువంటి ఆత్మ కలిగిన వ్యక్తిగా, ఎడతెగ ప్రార్థించే వ్యక్తిగా, అలాగే పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తిగా ఉండేలాగా సహాయం చేయను ఆయనని ఈ రాత్రి ఆయన అడుగు. ఏదో ఇక్కడేదో విలవలలాడిపోయి ఏడ్చి అడిగి మళ్ళీ మామూలుగా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ప్రార్థన లేకుండా, ఆరాధన లేకుండా, స్తుతించడం లేకుండా, ఇంటి దగ్గర కూడా అది లేకుండా ఏదో నామకార్థంగా అరగంట ప్రార్థన చేసుకొని ఆ విధంగా ఉంటుంటే నువ్వు ప్రమాదంలో పడిపోతావు. మొగదయ్యం నిన్ను ఎత్తబడి నాశనం చేస్తుంది. నేను ఉగ్రతలో పడి ఉగ్రతలోకి తీసుకెళ్ళిపోయి నిన్ను నాశనం చేస్తుంది. అది నిన్ను ఆత్మీయంగా నాశనం చేస్తుంది. నీ హృదయంలో వాక్యం లేకుండా, నీ హృదయంలో స్తుతి లేకుండా, నీ హృదయంలో కీర్తనలు లేకుండా, నీ హృదయంలో ఏమీ లేకుండా, ఆయన గురించి ఏమీ లేకుండా, ఆయన విననివ్వకుండా,
ఆయన వాక్యాన్ని కూడా విననివ్వకుండా, యూట్యూబ్లో విననివ్వకుండా, వర్తమానాన్ని కూడా విననివ్వకుండా తోసుకుపోతుంది నిన్నది. అర్థమైందే కదా? అది ప్రమాదకరమైన దయ్యం. అది తల్ల వంచుకొని మనం ప్రార్థన చేసుకుంటాం.